జాతీయ నూతన విద్యా విధానం ముసుగులో విద్యను కార్పొరేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అశోక్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం టీఏవీఎస్ జిల్లా 2వ మహాసభలు నిర్వహించారు. ఆదివాసీ అమరవీరుల చిత్రపటాలకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొస్రం రాజు, పూసం సచిన్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజారిటీ పేదలకు విద్య అందని ద్రాక్షలా మారుతోందన్నారు. అదేవిధంగా గర్ల్స్ కన్వీనర్ నర్మదా. ఆదివాసీ విద్యార్థి సంఘం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీఏవీఎస్గా అనేక పోరాటాలని మనం నిర్వహించాం. ఇక్కడ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం కావచ్చు, జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్ల సమస్యల కోసం కావచ్చు, గురుకులాల సమస్యలు, స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంటు, అదేవిధంగా అద్దె హాస్టల్లో ఉన్న వాటిని సొంత భవనాల కోసం, ఇతర అనేక సమస్యలపైన తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం పోరాటాన్ని నిర్వహించింది. ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం కల్పించినటువంటి ఎన్నో హక్కుల్ని కూడా